తెలంగాణ బాధితుల పరిహార పథకం 2015 తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ పథకాన్ని ఎవరైతే పోక్సో యాక్సిడెంటల్గా అంటే నేరాల ఫలితంగా నష్టపోయినటువంటి వారికి, గాయపడినటువంటి వారికి, పునరావాసం అవసరమయ్యే వారికి ఈ పథకం వర్తిస్తుంది. వారు తెలంగాణలోని ఐడెంటిటీ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే వాళ్ళ యొక్క ఈ పోక్సో కానీ యాక్సిడెంటల్ కానీ జరిగి ఉండాలి. నేరం 48 గంటల్లోపు జరిగి ఉండాలి. అలాంటి జరిగిన వాళ్ళు పోలీస్ స్టేషను, సీనియర్ పోలీస్ అధికారికి, మెజిస్ట్రేటివ్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని చెప్పాలి. సంవత్సరానికి 4,50,000 కంటే తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. మరియు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అస్సలు వర్తించదు. డైరెక్ట్ మీ ఖాతాల్లోకి అమౌంట్ పడుతుందండి. కంప్లీట్ డీటెయిల్స్ ఎవరెవరికైతే కాల్ చేయాలో అవన్నీ మీకు కంప్లీట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్ ద సేమ్ టైం మీకు పిక్స్ కూడా పెడతాను, చూడండి. ఇంకోటి ఏంటంటే నష్టపరిహారం మొత్తం కూడా జీఓఎంఎస్ నెంబర్ 9 తేదీ 28/2/2019 ప్రకారం అనే షెడ్యూల్ ప్రకారం మీకు మంజూరవుతుంది. దరఖాస్తు డీటెయిల్స్ అన్నీ మీకు పిక్స్ రూపంలో సెండ్ చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కానీ తప్పుడు కేసు అని ఒకవేళ కోర్టు మీరు చేసిన తప్పుడు కేసు అని నిర్ణయిస్తే మాత్రం మీకు రావాల్సిన నష్టపరిహారం కంటే డబుల్ మీరు కోర్టుకు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. వాళ్లకు మంచి జరుగుతుంది. కొంతవరకు ఆలోచించండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరు కూడా లా గురించి తెలుసుకోవాలండి. ఎవ్రీ స్టూడెంట్ కానీ, ముసలోళ్ళు కానీ, పెద్దవాళ్ళు, నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.